మాకు నల్లని వస్తువులు ఏవైనా తింటే బేబీ నల్లగా పుడతారు అనేసి కొన్ని రకాల ఫ్రూట్స్ తినాలి అన్నా కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు, నల్లని వస్తువులు తినాలన్నా కూడా. నిజమేనా అది నల్లగా తింటే? అసలు అది నల్లగా పుట్టేదానికి అదొక్కటే కాదు కాదు. మహేశ్వరి. ఇంకా తెలుసా, కోడిగుడ్లు తింటే బేబీకి జుట్టు రాదు అవును. అంటే వాడు గుండుతో పుడతాడు. అవును. ఇవన్నీ ఇవన్నీ కొన్ని సిల్లి అనిపిస్తాయి. బట్ ఏంటినంటే ప్రెగ్నెంట్ లేడీకి ఎందుకు మరి ఇలా చెప్తున్నారు కదా, అవాయిడ్ చేద్దాం లేనే అన్నట్టు లేదు. అనుకుంటారు. అన్ని అదంతా కూడా జస్ట్ హ్మ్. కొన్ని మనకి పాతకాలంలోవి కొన్ని సైంటిఫికల్ గా కరెక్ట్ అయితే, హ్మ్. కొన్ని అలా నువ్వు అన్నట్టు సిల్లి నవ్వొస్తుంది అనమాట. వాళ్ళు అడిగితే కూడా నేను నవ్వేసి హర్ట్ చేయకూడదు కదా, లేదండి అలా అయితే లేదు, బట్ మీకేమన్నా అలా ఉంటే తినద్దు అని చెప్పేస్తా నేను సింపుల్ గా. బికాజ్ నో, మీరు తినాలి అని చెప్పకూడదు ఎప్పుడు. వాళ్ళని హర్ట్ చేసిన వాళ్ళు అవుతాం. సంవత్సరాలుగా కొన్ని అంటే తరాలుగా వచ్చిన నమ్మకాలు కదా ఫ్యామిలీస్ లో. సో అలా అయితే ఏముండదు అసలు. సైంటిఫికల్ గా కానీ ఎక్కడా కూడా ఒక ప్రూవ్ కూడా లేదు. సో అసలు టెన్షన్ పడక్కర్లేదు, హాయిగా ఏది కావాలంటే తినచ్చు.